నమస్తే, నేను సిరి. ఏపీ ఇబ్రహీంపట్నంకి చెందిన రిజిస్టర్ అయితే రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత ఏపీ సీఎంకి ఇంకా డిప్యూటీ సీఎంకి అయితే తను ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తను ఏం కంప్లైంట్ ఇచ్చారు, అది ఏంటి అనే అంశాన్ని మనకి ఇప్పుడు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, ఒక రిటైర్డ్ రిజిస్టర్ ఆయన పేరు సింగ్. తను రిటైర్ అయిపోయిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఏమేమైతే జరిగాయో తనతో బలవంతంగా కొన్ని వాటి మీద సైన్లు పెట్టించడమే కావచ్చు, లేకపోతే పక్క వాళ్ళ ఆస్తులు ప్రభుత్వ హయాంలో ఉన్న వాళ్ళకి రాపించడమే కావచ్చు, అలాంటివన్నీ జరిగాయని అది ఏపీ సీఎంకి ఉన్న డిప్యూటీ సీఎంకి అయితే ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరిగింది సార్ ఆ స్టోరీ? సరే, సింగ్ అని ఆయన పేరు సింగ్, అసలు పేరు ఏదో ఉంది, పూర్తి పేరు ఉందిలే. అతను ఇబ్రహీంపట్నం రిజిస్టర్గా చేశారు. వారి హయాంలో దాదాపు 700 ఎకరాల భూమిని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యక్తులు వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి బెదిరించారని, తాను ఒప్పుకోలేదు కాబట్టి ఆయన కిడ్నాప్ చేసి గోవాలో ఉంచారని, బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని, పైగా వాళ్ళ అబ్బాయిని కూడా బెదిరించి ₹1 కోటి మళ్ళీ తిరిగి తీసుకున్నారని ఆ కంప్లైంట్ ఇచ్చాడు ఆయన. అంటే గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇటువంటి ఆక్రమణలు, దోపిడీలు, దౌర్జన్యాలు ఇవన్నీ కూడా రోజుకో కథ తెర మీదకి వస్తుంది. నిన్న మొన్నటి దాకా మనకి కాకినాడ పోర్టుకి సంబంధించింది విన్నాం. అక్కడ ఉన్నటువంటి కేవీ రావు గారిని తుపాకీ పెట్టి బెదిరించి మరీ ఆస్తులు లాక్కున్నారని చెప్పేసి చాలా తక్కువ రేటుకి. ఇప్పుడు ఇది ఒక చరిత్ర. ఒక పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సంబంధించినటువంటి భూముల వ్యవహారం నడుస్తుంది. అంటే రాష్ట్రంలో సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు కావచ్చు, అసైన్ ల్యాండ్స్ కావచ్చు, పేదల భూములు కావచ్చు, దేవాదేవ భూములు కావచ్చు, ఏ విధంగా వాలిపోయారు, ఏ విధంగా అక్రమంగా దోచుకున్నారు అన్న దానికి ఉదాహరణ ఒక్కొక్కటి వస్తున్నాయి. 700 కోట్ల రూపాయల భూమిని ఆ విధంగా ఒక అధికారిని, ప్రభుత్వ అధికారిని బెదిరించి రాయించుకోవడమే కాకుండా తిరిగి వారి దగ్గర నుంచి ₹1 కోటి తీసుకున్నారు అంటే అసలు ఏంటిది? అంటే రోజుకొక చరిత్ర బయటకు వస్తుంది. మన చంద్రబాబు గారు కూడా అసెంబ్లీలో అన్నారు, ఇప్పటి వరకు మాకు అందిన లెక్కలు ఇవి, భవిష్యత్తులో ఇంకెంత వస్తాయో తెలియదు, ఇంకా తవ్వుతున్నాం అని అంటారు. ప్రతిరోజు ఒక కంప్లైంట్, ఒక విధానం. అంటే రాష్ట్రంలో 3 రాజధానులు కడతారని చెప్పేసి ఏ విధంగా చేశారో ఆ 3 ప్రాంతాల్లోని ఏ విధంగా భూదోపిడీ చేసుకున్నారనేది ఈరోజు తెలుస్తుంది. వైజాగ్లో సరే దాదాపు 6,000 ఎకరాలు ఓన్లీ దళితుల ల్యాండ్స్ కబ్జాలు చేశారు. వైజాగ్ సంబంధించి ఒక 100 గజాల స్థలం ఉన్నటువంటి వ్యక్తి కూడా భయంగా బతకవలసిన పరిస్థితి. ఎవరు కబ్జా చేస్తారో తెలియదు, తెల్లారులు ఇస్తున్న భూమి ఉంటుందా, ఎవరు కబ్జా చేస్తాడో తెలియనటువంటి పరిస్థితి. అందుకనే మాట్లాడితే ఉంటాడు, వైజాగ్ని రాజధాని చేద్దాం అనుకుంటున్నాం, అది చేద్దాం, ఇద్దాం. ఆ ప్రాంతంలోనే ఎవరికే రానంత మెజారిటీ పల్లా శ్రీనివాస్ గారికి వచ్చింది వైజాగ్లో. నేను తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు. అంటే ఈ విధమైనటువంటి భూదోపిడీ చేసేస్తా కూడా ఈ రోజుకి ఏదో చిలక పలుకులు పలుకుతున్నారు వాళ్ళు. మా హయాంలో జగన్మోహన్ రెడ్డి ఇంకా ఉంటే అని మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఎంత దోషేశారో లెక్కలేదు అని అంటుంది. సరే, ఎంతకంటే దిగజారలే అనుకుంటాం మనం, కానీ రోజుకో చరిత్ర చెప్పి మరీ దిగజారిపోతూ ఉంటుంది వ్యవహారం. ఏంటంటే ఇదేదనే కాదు, రాష్ట్రంలో ఏ భూములు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా, అంతకుముందు వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వాన్పిక్ కుంభకోణం, అది భూములే కదా, పిట్పురకు. అంటే భూముల విలువ వాళ్ళకి తెలుసు ఫస్ట్ నుంచి కూడా. అంటే ప్లాన్ ఉన్నారు, భూముల మీద గెద్దలా వాలిపోతూ ఉంటారు, వాళ్ళకి తెలుసు. అందుకని చెప్పేసి ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఖాళీ ఉన్నా వాలిపోతారు వాళ్ళు. వారికి సంబంధించినటువంటి కుటుంబీకులు, దాంట్లో ఒక నటి ఎవరో ఉన్నారని కూడా పేరు వచ్చింది, రేణు చౌదరి అనే పేరు కూడా వచ్చింది. వారికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళందరి పేర్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కేఎన్ఆర్ నాగేశ్వర రెడ్డి అని ఆయన పేరు మీద వీళ్ళ కొంతమంది పేర్ల మీద రాయించేసుకున్నారని ఖచ్చితంగా మన గ్రామ సభలు జరిగినప్పుడు దాంట్లో 60% వచ్చిన ఫిర్యాదులన్నీ కూడా ల్యాండ్ ఇష్యూస్. దాదాపు 1,70,000 ఇవే వచ్చినాయి. అంటే ఉన్న దాంట్లో 60% ఇవే. వాటిలన్నింటినీ పరిష్కరించడానికి పెద్ద టైం పడుతుంది. ఈ రోజున నిన్న కూడా ముఖ్యమంత్రి గారు రెవెన్యూ సదస్సును మీరు నిర్వహించి అదే మాట్లాడారు, ఈ సమస్యలన్నీ పరిష్కరించండి అని చెప్పేసి. అంటే రాష్ట్రంలో భూముల మీద నాకు వచ్చిన కంప్లైంట్ ఒకటి, తాతల ముత్తాతల కాడి నుంచి ఉన్న స్థలాన్ని రాత్రి రాళ్ళు తీసుకొచ్చి పక్కకు జరిపేశారట. ఈ సమస్య ఏంటని చెప్పి వెళ్తే అక్కడ ఎంఆర్ఓ సమాధానం చెప్పడం, విఆర్ఓ సమాధానం చెప్పడం, ఎండిఓ సమాధానం చెప్పడం, కలెక్టర్ దాకా వెళ్ళినా కూడా న్యాయం జరగట్లా. ఇటువంటి ఫిర్యాదులు అన్నీ ఉన్నాయి ఇప్పుడు. అంటే 1-2 కాదు, ఈ విధంగా రాష్ట్రంలో అన్నిటికంటే ముఖ్యంగా పేదలకు భూములు ఇస్తామని చెప్పేసి అని వాళ్ళు అన్ని చోట్ల భూములు సేకరించారు. అవి అంతే, వాళ్ళు ముందు వీళ్ళ తక్కువ రేటు కొనేసుకోవడం, ప్రభుత్వానికి ఎక్కువ రేటుకి అమ్ముకోవడం.
లేకపోతేనేమో ఆవు భూములు, లేకపోతే శ్మశానంలోని చెరువులు కుంటల్లోని అక్కడ భూములు, అటువంటి భూములు ఇచ్చేసి అబ్బాయి ఏంటి ఇల్లు కాదంట ఊర్లో నిర్మించేస్తున్నామని చెప్పారు గతంలో. ఈరోజు అన్నీ బయటకు వస్తున్నాయి. ఖచ్చితంగా సరే ఇప్పుడు జరుగుతున్నటువంటి కాకినాడ పోర్టు ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఇబ్రహీంపట్నం అధికారి ఇచ్చినటువంటి ఫిర్యాదు కావచ్చు, సజ్జల రామకృష్ణ గారి ల్యాండ్స్ కావచ్చు, సరస్వతి పవర్ ఆ ల్యాండ్స్ కావచ్చు, వైజాగ్ చెప్పిన ల్యాండ్స్ కావచ్చు, మొత్తం వీటన్నిటి మీద కూడా ఖచ్చితమైనటువంటి న్యాయం జరిగేటువంటి దిశగా కుటుంబ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సమస్య పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తుంది. ఎవరు తప్పించుకోలేరు. పలానా వాళ్ళ పేర్లు వస్తున్నాయి కదా, అందరూ కూడా కటకటాల వచ్చి లెక్క పెట్టాల్సింది. అంటే ఏదైనా మొత్తానికైతే ఇప్పుడు మనం ఎన్నికల ముందు చూస్తే మాజీ సిఎస్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద అయితే వైజాగ్ లో ఎక్కడెక్కడ అసైన్ భూములు ఉన్నాయో ఆ భూములు అన్నీ కూడా ఆయన తీసేసుకున్నట్టు కూడా వార్తలు వచ్చినాయి. దాని మీద జనసేనకి సంబంధించిన వ్యక్తే పోరాటం చేసిండు. కానీ ఆ వ్యక్తి మాట్లాడినా కూడా ఎక్కడ కూడా కౌంటర్ మాట్లాడలేకపోయారు. అంటే వాళ్ళు తప్పు చేసినట్టే కదా. ఇద్దరు కాదమ్మా, వైజాగ్లో మీకు గుర్తుండే ఉంటుంది, విజయసాయి రెడ్డి గారి కూతురు సముద్రం దగ్గరే ఆవిడకి కట్టేయడం, ఆ నిర్మాణాన్ని కూల్చేశారు కదా, హైకోర్టు కూల్చేమంది కదా. అంటే ఇది అదేనే కాదు, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రాష్ట్రం మా సొంత ఎస్టేటు, మళ్ళీ వచ్చే 30 సంవత్సరాలు మేము ఉంటాం, మనల్ని ఎవడ ఏమీ చేయలేడు. చూశారు కదా ఇప్పుడు ఈ రోజున మన పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు, గిరిజన ప్రాంతాలకు వెళ్ళి రోడ్లు డోలీ మూతలు రాష్ట్రంగా చేయాలని అక్కడ రోడ్లు నిర్మించారు. ఒక 10 కోట్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. 500 కోట్లతో మాత్రం ఋషికొండ ప్యాలెస్ నిర్మించుకున్నారు. పెట్టవలసిన చోట పెట్టలా. ఏంటంది ఒక రాష్ట్రంలో ఖజానాన్ని మొత్తం ఖాళీ చేసేసి, ఖాళీ చేయడమే కాకుండా వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించుకున్నారు. వాళ్ళ నమ్మకం అదే, వచ్చే ఎన్నికల్లో ఏవైనా సరే మన దగ్గర అక్రమంగా సంపాదించిన సొమ్ము ఉంది, ప్రజలను కొనేయచ్చు, పేద ప్రజలను డబ్బిచ్చి కొనేయచ్చు, ఇంకా అంతగా అవసరం అయితే కులం ఉంది, మతం ఉంది, ఆ వ్యవహారాలన్నీ పెట్టి ప్రజలు చీలికి తేవచ్చు, ఆ విధంగా ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక దుర్మార్గ ఆలోచనతో చేశారు. కానీ ప్రజలు తట్టుకోలేపారు. అంటే 1-2 అయితే క్షమిస్తారు, కానీ గ్రామ స్థాయి వరకు వాళ్ళ అక్రమాలు జరిగిపోయినాయి కదా. గ్రామాల్లో కూడా ఒక ప్రైవేట్ పోలీస్ స్టేషన్లు, అధికార పార్టీ వారికి సంబంధించిన పనులే తప్ప మిగతా వాళ్ళందరూ హింసించడాలు, కేసులు పెట్టడాలు, వ్యాపారాల మీద దాడులు చేయడాలు, వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బలు తీయడాలు ఇవే జరిగినాయి గత 5 సంవత్సరాల్లో. ఈ రోజు వాటికి పరాకాష్ట. ఈ 700 ఎకరాల భూమి అన్నది ఆఖరికి ఒక ప్రభుత్వ అధికారి వచ్చి రిటైర్ అయిన తర్వాత ఆయన వచ్చి లెటర్ ఇవ్వడం అనేది వాటికి పరాకాష్ట. మరి వీటన్నిటిపై దృష్టి పెట్టాలి కదా. ఏమన్నా అంటే వాళ్ళ పేపర్లు ఎవరు రాస్తారంటే కక్ష ధోరణి చర్యలతో తీసుకుంటున్నారు. కక్ష ధోరణి చర్య ఏంటి? తప్పు చేసినప్పుడు చర్య తీసుకోవాలి, అది ప్రభుత్వ బాధ్యత. తీసుకోకపోతే తప్పు అవుద్ది. ఖచ్చితంగా మనం చెప్పుకున్న ఈ అంశాలన్నిటి మీద కూడా కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఖచ్చితంగా ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళందరినీ మాత్రం కటకటాల వచ్చి లెక్క పెట్టేలా చేస్తుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.